ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు బృహవారం లేదా శుక్రవారం, శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు మరో ప్రత్యేకత ఏరువాక పౌర్ణమి, అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం. వీటి ప్రాముఖ్యత, విశిష్టత గురించి శ్రీరస్తు పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చతుర్దశి ఉదయం 6:47 వరకు ఉంది. అనంతరం తిథి పూర్ణిమ, నక్షత్రం జ్యేష్ఠ, సాయంత్రం 6:22 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈరోజు ప్రత్యేకత ఏరువాక పౌర్ణమి, అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, రవి బుధుల సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో. ఇక్కడ కుజుడికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, బుధుడికి స్వక్షేత్ర స్థితి. ఇలా 3 గ్రహాలు స్వక్షేత్ర స్థితిలో ఈరోజు కలిగి ఉండడం వల్ల ఈరోజు పుట్టేటువంటి వారికి వాటి దశల్లో, అంతర్దశల్లో ఆధిపత్యత హసువులైనప్పుడు చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉన్నాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు కూడా చేజిక్కించుకోగలుగుతారు. మానసిక ధైర్యం, మానసిక భీతి సమాంతరంగా కొనసాగుతాయి. మంచి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. సాధించాలనేటువంటి కార్యక్రమాలపై పట్టుదల పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహ విషయాల్లో, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా సాధించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా అవకాశాలు అవలీలగా చేజిక్కించుకునేటువంటి పరిణామాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అలసత్వం పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థిక పరంగా కొనసాగించలేకపోతారు. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. చాంచల్య స్వభావం పెరుగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. స్థిరత్వం తగ్గుతుంది. ఆలోచన విధానంలో గందరగోళ పరిస్థితులు కొనసాగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు స్వభావం నిర్ణయాల విషయంలో పనికిరాదు. విద్యార్థులకి సూక్ష్మత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సమస్యలను ఎదుర్కొని అనంతరం విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాల్లో అలచడి ఉంటుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే భూ సంబంధిత లావాదేవీల్లో ఆర్థిక వృద్ధిని పొందగలుగుతారు. ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధ్యపడతాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా, యుక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ వ్యయంతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టి తద్వారా విషయాలు సంతృప్తికరంగా మరల్చుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. మంచి కార్యక్రమ నిర్వహణ ద్వారా పేచ వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని
దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆకస్మికంగా ప్రతికూలతని పెంచుతాయి, సమస్యగా కూడా మారుతాయి. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. అనుకూల పరిస్థితులు రాజకీయ రంగం వారికి క్రమక్రమంగా లభిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. మహిళలు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. సమస్యలు వేధిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతా భావం ఉంటుంది, అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తే ఉద్యోగాల్లో ఉన్నతికే చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కలిసి వస్తుంది. స్వశక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆధిక్యత పెరుగుతుంది. ప్రాముఖ్యతతో కూడినటువంటి అంశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బలాన్ని పెంపొందింపచేస్తాయి. మహిళలకు మానసిక ఉల్లాసం పెరుగుతుంది. దృఢమైనటువంటి నిర్ణయాలు, స్థిరమైనటువంటి కార్యాచరణ, తద్వారా విజయాలు ఆనందానికి దారితీస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి కీలక బాధ్యతల ద్వారా గుర్తింపు లభిస్తుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విషయాలు చేకూరుతాయి. శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం కుటుంబంలో బలాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. వ్యాపార విషయాలు వ్యాపార రంగం వారికి ఆనందానికి దారితీస్తాయి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. క్షేమదాయకమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు వేగవంతంగా ఆర్థికంగా పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఉత్తమ విషయాలను కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. పోటీ, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జటిలమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం తగ్గుతుంది. అకారణ విరోధాలు ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అశాంతిని పెంచుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు గట్టి పట్టుదలతో కూడినటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి పనికిరావు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సద్వినియోగపరచుకోగలుగుతారు.
ప్రశాంతత పెరుగుతుంది. పోటీ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సునాయాసంగా కలిసి వస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించి తద్వారా విషయాలు పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు ఉత్తేజాన్ని పెంపొందింపజేస్తాయి. విద్యార్థులకి సానుకూల పరిస్థితులు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి గతంలో సాధించలేనటువంటి విషయాలు ఇప్పుడు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత కొనసాగించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకునేటువంటి ధోరణితో చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. మహిళలకు మానసిక ధైర్యం పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు వ్యాపార రంగం వారు నియంత్రించగలుగుతారు. పోటీతత్వంతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. శుభ పరిణామాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం వృత్తిలో కొనసాగుతుంది. వ్యాపార విషయాలు సాధించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరుచుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ లాభిస్తుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా, యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం బలాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు వ్యాపార రంగం వారికి సులభతరమవుతాయి. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామరస్య ధోరణితో కూడినటువంటి సంభాషణ ద్వారా విషయాలు సాధించగలుగుతారు. ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. మానసిక చిరాకులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మందత్వం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి, అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి శత్రువు వృద్ధి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వచ్చినప్పటికీ ఆందోళన సమాంతరంగా ఉంటుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించలేకపోతారు. గందరగోళం మానసికంగా కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు మంచివే అయినప్పటికీ సత్ఫలితాలని పొందలేకపోతారు. విద్యార్థులకి అనిశ్చితి ఉంటుంది. విద్యపై అవగాహన లోపిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించలేకపోతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని
దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు విజయాల్ని కలిగించాలని, కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత కొనసాగించాలని, కార్యక్రమాల్లో వేగంతో కూడినటువంటి విజయాలు సాధించాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీ దేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.